వచ్చేసి 60,000 సబ్సిడీ ఉంది. 3 కిలోవాట్కి వచ్చేసి 78,000 సబ్సిడీ ఉంది. సో మనకు ఏదైతే ఉందో కరెంట్ బిల్లు 2,000 నుంచి 3,000 వచ్చే వాళ్ళకైతే మనం 3 కిలోవాట్స్ పెట్టుకోవచ్చు. మనము చాలా అవకాశం ఉంది. మంచిగా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఏదైనా మిగిలిన కరెంట్ ఉంటే కూడా. కార్యక్రమంలో పాల్గొన్న మా ఏసీపీ గారికి, మా శరదన్న గారికి, పాషాబాయి గారికి, మరి దాము గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పెద్దలకు, పట్టణ ప్రముఖులకు అందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోలార్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. సోలార్ అనేది ఏదైతే సూర్యకిరణాలతోని విద్యుత్ శక్తి తయారయ్యేది, మనకు ఏదైతే పొల్యూషన్ వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయో దీనికి సెంటర్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి సోలార్ను ప్రతి ఇంటి పైన పెట్టుకునేందుకు ప్రతి ఒక్క నిరుపేద నుంచి ఇండస్ట్రియల్ వ్యక్తుల వరకు కూడా అవకాశాన్ని కలిగించారు. ఇందులో 1 kg ఏదైతే మనం సోలార్ పెట్టుకుంటున్నామో దానికి 30,000 రూపాయల సబ్సిడీ ఉంది. 2 kg దానికి 60,000 ఉంది. 3 kg దానికి 78,000 ఉంది. 3 kg నుంచి 10 kgల వరకు కూడా 78,000 ఉంది. అయితే ఏదైతే మన కరెంటు బిల్లు ప్రకారం ఏదైతే ఉందో దీనికి ఉద్యోగస్తుడా, నిరుపేదన, వ్యవసాయదారుడు అనేది ఏమి సమ్ లేదు. ప్రతి ఇంటికి ఇదొకటి కరెంటు బిల్లు ఎట్లాగా మనం కట్టుకుంటున్నామో ఆ యొక్క కరెంటు బిల్లు లోపడి మనకు ఏదైతే ఈ లోను పర్పస్ ఇస్తుండ్రో ఆ లోను దాదాపుగా 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపల మనకు ఆ లోను ఆ కరెంటు బిల్లునే మనకు కట్ అయిపోయి మన యొక్క లోను కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒకటి ఏదైతే అదాని ద్వారా ఏర్పాటు చేస్తున్నారో మన సోలారు, ఇది 30 సంవత్సరాలకు సంబంధించింది. ఇందులో 5 సంవత్సరాల వరకు వాళ్ళు సర్వీస్ ఇస్తారు. ఆ తర్వాత ఏమన్నా మళ్ళీ చేసేందుకు అదవుతారు. అయితే మన దగ్గర సోలార్ నుంచి విద్యుత్ శక్తి ఏదైతే ఎక్కువ అంటే మన కరెంటు ఏదైతే మోటార్ మన దగ్గర ఉంటుందో మన ఇంటనే మనకు తెలుస్తున్నాం. గవర్నమెంట్కు ఎంత వెళ్తుంది, గవర్నమెంట్కు ఎంత వెళ్ళింది కూడా మనకు 6 నెలలకు ఒకసారి మనకు ఇప్పుడున్న ప్రకారంగా ₹5.25 చొప్పున యూనిట్కు మనకు 6 నెలలకు ఒకసారి పైసలు ఇస్తుంది. మనకే మళ్ళీ ఉల్టా పైసలు ఇస్తుంది. కాబట్టికే ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సింది. ఇది ప్రభుత్వం 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తుంది. ఇది ఎందుకంటే కాలుష్యం లేకుండా విద్యుత్ శక్తిని తయారు చేసుకొని మన ఇళ్లలో మనం వాడుకుంటా అదనంగా గవర్నమెంట్ నుంచి మనం మళ్ళీ లాభాలు పొందేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ స్కీమ్. కాబట్టికే ఇది అవగాహనతోని మరి అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ శ్రావంతి సోలార్ బ్రాంచ్ని మేము బోధనలో మరి ఏర్పాటు చేసినాం. ప్రతి ఇంటికి పాంప్లెంట్ ఇస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా తెలుసుకొని ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరి బోధన ప్రజానికానికి మరి సిపి గారి ద్వారా, మరి శరదన్న గారి ద్వారా, పాషాబాయి గారి ద్వారా, మరి పెద్దలు కనకమ్మ చేత మన ఎమ్మెల్యే గారు మరి ఏదైతే పొద్దుటూరు సోమశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని మరి ఆర్థికంగా వారు ఉపయోగపడాలి, ఆర్థికంగా వారి యొక్క సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని